హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి విద్యాశాఖలో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ సి ఉద్యోగాలను భర్తీ చేయడానికి సంబంధించి మీకు కేవలం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లికేషన్ చేసుకునే విధంగా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. దీనికి ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే ఛాయిస్ అయితే ఉంది. మీరు జాబ్లో చేరగానే మీకు 38,000కి పైగా సాలరీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీకు యూజ్ అయ్యే జాబ్ గురించి చెప్తున్నాను కాబట్టి మీ ప్రతి ఒక్కరు సపోర్ట్ అనేది నాకు తప్పకుండా కావాలండి. ఫ్రెండ్స్, మీ నుండి నేను కోరుకునేది ఒక చిన్న లైక్ మాత్రమే. అలాగే ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి చాలా రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారండి. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ముందుగా మనం ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే మీరు ఈ యొక్క జాబ్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, అప్లికేషన్ అనేది March 28 నుండి మనకి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. చివరి తేదీ వచ్చేసి April 27, 2025 వరకు మనకు టైం అయితే ఇచ్చారు. ఆలోపు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకునే ఛాయిస్ అయితే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఈ యొక్క హార్డ్ కాపీస్ ఉంటాయి కదా, వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. అది కూడా మీరు May 6, 2025 వరకు మాత్రమే మీరు అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క విద్యాశాఖ నుంచి రిలీజ్ అయిన ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన పోస్టులకు సంబంధించి మీకు క్వాలిఫికేషన్ అది ఏమి ఇచ్చారు, ఏజ్ లిమిట్ ఎంత, సాలరీ అనేది ఎంత వస్తుంది అంతా కూడా ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఒక నోటిఫికేషన్ ద్వారా ఆఫీస్ అటెండెంట్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారండి. ఇవి గ్రూప్ సి లెవెల్ జాబ్స్. ఇక్కడ సాలరీ డీటెయిల్స్ కూడా ఇచ్చారు చూడండి. మీకు ఫర్ మంత్ అయితే 30,000కి పైగా సాలరీ అయితే వస్తుంది. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మినిమం ఏజ్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి 27 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నవారు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు జస్ట్ 10+2 క్వాలిఫికేషన్ అట్లయితే చాలు. మీరు ఇంటర్ కానీ, ఐటీ కానీ, డిప్లొమా కానీ మీకు ఈ యొక్క విధంగా అర్హత ఉన్నట్లయితే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా మనకి సీనియర్ అసిస్టెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఇవి గ్రూప్స్ లెవెల్ జాబ్స్. దీనికి కూడా 30,000కి పైగా సాలరీ అయితే వస్తుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 30 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నవారు అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే క్వాలిఫికేషన్ వచ్చేసరికి సేమ్ ఉంటుందండి. 10+2 ఉంటే సరిపోతుంది. అలాగే మీకు టైపింగ్ సంబంధించిన స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి ఇచ్చారు. మీకు ఇంగ్లీష్లో అయితే 35 టైపింగ్ సంబంధించి స్పీడ్ అయితే మీకు ఉన్నట్లయితే అప్లికేషన్ పెట్టుకునే ఛాయిస్ అయితే ఉంటుంది. అలాగే మీకు కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇది మర్చిపోకండి. ఫ్రెండ్స్, అలాగే సీనియర్ టెక్నీషియల్ పోస్ట్ కూడా ఉన్నాయండి. ఇవి కూడా మనకి గ్రూప్స్ లెవెల్ జాబ్. దీనికి సంబంధించి మీకు నెలకు 30,000కి పైగా సాలరీ అయితే వస్తుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 33 ఇయర్స్ వరకు మీరు ఏజ్ ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా సేమ్ అయితే ఉంటుందండి. 10+2 సైన్స్ సిస్టంలో ఎవరైతే చేశారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఐటీ చేసిన వాళ్ళు, డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ ఛాన్స్ అయితే ఇస్తున్నారండి. మీరు గమనించాలి. ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్ డేట్స్లో ఇచ్చారు, మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకా సీనియర్ టెక్నీషియన్ అలాగే ఇక్కడ టెక్నీషియన్ జాబ్స్ కూడా ఉన్నాయండి. దీనికి సంబంధించి కూడా 30,000 వరకు సాలరీ అయితే వస్తుంది. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి 27 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నవారు అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే ఛాయిస్ అయితే ఉంది. అలాగే ఇంకా క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఐటీ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్స్ సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు, మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇంకా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు కూడా ఉన్నాయండి. ఇవి గ్రూప్ బి లెవెల్ జాబ్స్ అనమాట. వీటికి సంబంధించి కూడా 40,000 వరకు సాలరీ అయితే రావడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వారందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే క్వాలిఫికేషన్ డీటెయిల్ చూసుకుంటే కనుక బీఏ, బీటెక్ అండ్ సివిల్ లేదా ఎలక్ట్రిక్ విభాగంలో ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా ఈ పర్టికులర్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను అయితే అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఇంకా మనకి సూపరింటెండెంట్ జాబ్స్ కూడా ఉన్నాయి. ఇవి గ్రూప్ బి లెవెల్ జాబ్స్ అన్నమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 30 ఇయర్స్ ఇచ్చారు. ఇంకా క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్ అయితే మీకు తప్పకుండా ఉండాలని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ చూడండి. ఫ్రెండ్స్, మనకి ఇందులో టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్ కూడా ఉన్నాయి. ఇవి గ్రూప్ బి లెవెల్ జాబ్స్. దీనికి సంబంధించి కూడా ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 30 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. అలాగే అర్హత విషయానికి వచ్చినట్లయితే బీఏ, బీటెక్, ఎంసీఏ ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకోండి. ఇంకా డిప్లొమా, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా మీలో డిగ్రీలో అయితే సైన్స్ విభాగంలో ఎవరైతే చేశారో వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. ఫ్రెండ్స్, ఇంకా మనకి ఇందులో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సంబంధించి జాబ్స్ కూడా ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 35 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ, బీటెక్, సివిల్, ఎలక్ట్రికల్ విభాగంలో ఎవరైతే చేశారో వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకునే ఛాయిస్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్కి సంబంధించి అప్లికేషన్ ఫీ డీటెయిల్ చూసుకుంటే కనుక ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది చూడండి. గ్రూప్ బి అండ్ గ్రూప్ సి ఉద్యోగాలకు అయితే ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటున్నారో
జనరల్ వాళ్ళకి సంబంధించి ఓబీసీ క్యాండిడేట్ వారైతే రూ. 500 అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగులకు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వారికి అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధించి రూ. 250 అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇంకా గ్రూప్ ఏ పోస్టులకు సంబంధించి ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వారందరూ కూడా యూఆర్ ఓబీసీ క్యాండిడేట్ వారైతే రూ. 1000 అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఇంకా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఎక్స్ఆర్ఎంస్ వారైతే రూ. 500 అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ దీనికి ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లికేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఫీ అనేది ఎలా చేయాలంటే ఇక్కడ క్లియర్గా మనకి డీటెయిల్స్లో ఇచ్చారు చూడండి. ఈ విధంగా ఫీ అనేది చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ మీరు ముందుగా ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ చేస్తారు కదా, అప్లికేషన్ చేసిన తర్వాత ఒక అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుందండి. అది ప్రింట్అవుట్ తీసుకోండి. ఆ యొక్క ఫామ్తో పాటు మీ యొక్క రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒక ఎన్వలప్ కవర్లో పెట్టండి. ఫ్రెండ్స్ మీరు ప్రతి జిరాక్స్ కాపీస్ మీద మీరు సెల్ఫ్ అటెండ్ చేయాల్సి ఉంటుంది. అంటే మీ సిగ్నేచర్ అనేది పెట్టాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న అడ్రస్కి మీరు పోస్ట్ ద్వారా వాళ్ళకి పంపించాలి. ఫ్రెండ్స్ ఎప్పటి వరకు పంపించాలంటే May 6, 2025 వరకు మీరు పంపించడానికి అవకాశం అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మీరు పోస్ట్ చేసే ముందు ఇక్కడ ఒక ఎన్వలప్ కవర్ మీద ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, మీరు ఏ పోస్ట్ సంబంధించి అప్లికేషన్ చేస్తున్నారో ఆ పోస్ట్ యొక్క నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ చూశారు కదా, మీరు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఆఫ్లైన్ విధానంలో కూడా అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మనం పోస్ట్ ద్వారా కూడా పంపించాల్సి ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్ అడ్రస్ వచ్చేసి ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగిందండి. ఇదంతా మీరు చూసుకోవచ్చు. ఈ యొక్క అడ్రస్కి మీరు May 6 లోపు అయితే పంపించాల్సిన ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటున్నారో అప్లికేషన్ చేసుకున్న అందరికి ముందుగా రిటర్న్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ పెట్టి జాబ్ సెలెక్షన్ చేస్తామని చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది అంతా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ మీకు సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మనకి స్టేజ్ 1 అనేది ఉంటుంది. మీరు స్టేజ్ 1లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రం స్టేజ్ 2 అనేది ఉంటుందండి. ఫ్రెండ్స్ స్టేజ్ 1 వచ్చేసి 90 మినిట్స్ పాటు ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్ 2 అయితే ఉంటుందండి. ఇందులో సిలబస్ ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్ మీకు స్టేజ్ 1లో మీకు పార్టీ చూస్తున్నారు. అయితే మీకు ఇందులో జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్, క్వాంటిటీ అప్టిట్యూడ్, రీజనింగ్ అబిలిటీ, జనరల్ అబిలిటీ, కంప్యూటర్ ఫండమెంటల్ అనే టాపిక్స్ మీద పేపర్ అయితే చాలా సరిపోతుంది. మీకు పార్ట్ బిలో మీకు ఇక్కడ టెక్నికల్ స్టాఫ్కి సంబంధించిన ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. మీరంతా కూడా చెక్ చేసుకోవచ్చు. తర్వాత మీకు మినిస్ట్రియల్ స్టాఫ్కి సంబంధించి ఇక్కడ క్లియర్ డీటెయిల్స్ అంతా కూడా ఇచ్చారండి. ఇదంతా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు నెక్స్ట్ స్టేజ్ 2 ఉంటుంది. ఎవరైతే స్టేజ్ 1 పాస్ అవుతారో వారికి స్టేజ్ 2 అయితే ఉంటుందంట, మిగతా వాళ్ళకు ఉండదు. నెక్స్ట్ ఏంటంటే మీకు క్వాలిఫై నేచర్ కింద స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎలా తీస్తారంటే స్టేజ్ 1లో క్వాలిఫై అవ్వాలి. దాంతోపాటు మీకు స్టేజ్ 2 ఉంటుంది కదా, దాంట్లో వచ్చిన మార్కుల ఆధారంగా మీకు జాబ్ పోస్టింగ్ అయితే కల్పిస్తున్నారు. ఫ్రెండ్స్ మీకు నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి. ఇందులో మీకు ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/, రేషియోలో నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. పేపర్ అనేది ఇంగ్లీష్లో అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్ డీటెయిల్స్ ఇచ్చారు. మీరు చూడొచ్చు అంతా కూడా. ఫ్రెండ్స్ మనకి ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గోవా నుంచి అయితే వచ్చింది. దీనికి ఏపీ తెలంగాణలో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.